బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ నివాసంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ధర్మరక్షక్తో పాటు మరో 5 ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. నిమ్స్ పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరిగాయి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్స్ మాజీ డైరెక్టర్ ధర్మరక్షక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ధర్మరక్షక్తో పాటు మరో 5 ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. నిమ్స్ పరికరాల కొనుగోలు విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు దిగారు. అయితే ఈ పర్చేసింగ్ విభాగానికి చైర్మన్గా కూడా ఈ డైరెక్టర్ వ్యవహరించారు. ఆ టైంలోనే ఆరోపణలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో సిబిఐ అధికారులు కార్డియో థొరాసిక్ సర్జన్గా చేస్తున్న ధర్మరక్షక్ 2011లో నిమ్స్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన పదవి చేపట్టిన అనంతరం ప్రతి కొనుగోలులో తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పర్చేసింగ్ కమిటీని తప్పుదారి పట్టించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి. 2012 జూలైలో ఏర్పాటైన పర్చేసింగ్ కమిటీకి ఆయనే చైర్మన్గా వ్యవహరించారు. అప్పట్లో వెంటిలేటర్లు, అనస్థీషియా వర్క్ స్టేషన్లు, రేడియాలజీ, డిజిటల్ ఎక్స్రే మిషన్లు, యూరాలజీ మిషన్లు, ఆపరేటింగ్ మైక్రోస్కోపులు కొనుగోలు చేశారు. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఆసుపత్రులకు కొనుగోలు చేసిన రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. వెంటిలేటర్లు అయితే L3 కోడ్ చేసిన కంపెనీకి ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. ఇక పరికరాల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి ఫైళ్లను తారుమారు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినవచ్చాయి. ఆర్థిక నియంత్రణ అధికారితో పాటు అనస్థీషియా విభాగంలోని ఓ సీనియర్ వైద్యుడు, కొందరు పరిపాలనా విభాగ అధికారులు ఈ ఫైళ్లు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ధర్మరక్షక్ను నిమ్స్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది.